ఏపీకి చెందిన కొందరు కీలక అధికారులు సైతం బెంగళూరు బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పటికే జగన్ ప్రతిష్టను మంటగలిపింది. మరోవైపు ఏపీలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం ఇప్పుడు జగన్ మెడకు చుట్టుకుంటోంది. దీనికి తోడు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగం పుంజుకోవడం జగన్ శిబిరంలో వణుకు పుట్టిస్తోంది. పాత కేసులు యాక్టివ్ అవుతుండడంతో ఎక్కడ జైలు పలకరిస్తుందో అన్న భయంతోనే జగన్ బెంగళూరులో మంతనాలు జరుపుతున్నారా? రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింల ఓట్లు దండుకున్న జగన్ కనీసం ఇఫ్తార్ విందుకు హాజరు కాలేనంత బిజీగా ఉన్నారా? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడి ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకోవడానికి బెంగళూరులో దాగుడుమూతలు ఆడటం ఏంటని నిలదీస్తోంది బీసీవై పార్టీ. బెంగళూరు ప్యాలెస్ గోడల వెనుక దాక్కుంటే కేసులు మాఫీ కావంటోంది బీసీవై పార్టీ. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందే అని అల్టిమేటం ఇస్తోంది.